బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ నటి రైమా ఇస్లాం షిమోను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. ఈ సంచలన ఘటన 2022 జనవరిలో జరిగింది. జనవరి 16 ఉదయం 7 గంటలకు రైమా షూటింగ్ కోసం బయటకు వెళ్లినట్లు ఆమె భర్త షకావత్ అలీ నోబెల్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇంతకీ ఆమె తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె సోదరి కంగారు పడింది. కుటుంబ సభ్యులతో పాటు అనుమానం రాకుండా ఉండేందుకు భర్త నోబెల్ స్వయంగా కలబాగన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. మరుసటి రోజు జనవరి 17న ఢాకా శివారులోని కెరానీగంజ్ హజ్రత్పూర్ వంతెన సమీపంలో స్థానికులు ఒక అనుమానాస్పద గోనె సంచిని గమనించారు. పోలీసులు ఆ సంచిని విప్పి చూడగా అందులో రైమా శరీరం 2 ముక్కలుగా నరికి తీవ్ర గాయాలతో కనిపించింది. మొదట సినిమా పరిశ్రమకు చెందిన కొందరిపై అనుమానాలు వచ్చినప్పటికీ పోలీసులు వారి కుటుంబ కారును తనిఖీ చేయడంతో కేసు మలుపు తిరిగింది. కారులో మృతదేహం వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లినట్లు గమనించారు. అలాగే మృతదేహం ఉన్న సంచిని కట్టడానికి ఉపయోగించిన నైలాన్ తాడు ముక్కలు కూడా కారులో దొరికాయి. ఈ బలమైన ఆధారాలతో పోలీసులు గట్టిగా విచారించగా భర్త నోబెల్ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారం దెబ్బతినడంతో నోబెల్ డిప్రెషన్లో ఉండేవాడు. పైగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెపై గతంలో గృహహింసకు పాల్పడినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. జనవరి 16 ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నోబెల్ క్షణికావేశంలో ఆమెను గొంతు నిలిమి చంపేశాడు. తర్వాత తన స్నేహితుడు ఫర్హాద్ను పిలిపించి మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలో ప్యాక్ చేశారు. సెక్యూరిటీని టిఫిన్ తేవడానికి బయటకు పంపి ఆ సమయంలో శవాన్ని కారు డిక్కీలో వేసుకొని కెరానీగంజ్ తీసుకెళ్లి పొదల్లో పడేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ కోర్టులో ఈ కేసు విచారణ తుది దశలో ఉంది. నిందితులు జైల్లోనే ఉన్నారు. ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ మీడియా సంస్థలు తాజాగా క్రైమ్ స్టోరీని ప్రత్యేక కథనాలుగా ప్రచురించాయి. ఈ మధ్యకాలంలో పాత సంచలన కేసులను, ముఖ్యంగా సెలబ్రిటీల మర్డర్ మిస్టరీలను రీవిజిట్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాయడం డిజిటల్ మీడియాలో పెరిగింది. మిస్సింగ్ కేసుగా మొదలై కారులో దొరికిన నైలాన్ తాడు, బ్లీచింగ్ పౌడర్ ఆధారంగా భర్త దొరికిపోవడం అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి.